మీరప్పుడు మావిగన్ అనకుండా మావిగనం అనాలేమో. మా ఎంఏ మా, విఐవి, జీవీఎన్ గున్, అమరావతిలో ఏఎం. మావిగనం అనంటే సరిపోయేదేమో. చంద్రబాబు నాయుడుకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు అట్లే. ఏమి ఇబ్బంది ఏం లేదు. నాకేం అభ్యంతరం లేదు. ఆ! నాకేం అభ్యంతరం లేదు సార్. హ్మ్. అతను ఇదే ప్రాంతాలని కలిపి మేము పెట్టిన పేరు ఇష్టం లేకపోతే ఆయన ఇంకో పేరు పెట్టుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సిస్టెన్సీ లేకుండా పోతుంది. ఒక నిలకడ లేకుండా పోతుంది. ఇంత పెద్ద ఇష్యూ పైన సంబంధం లేని ప్రకటనలు చేస్తున్నారు. సరిగ్గా 2020లో మీరు 3 రాజధానులు అన్నారు. అప్పుడు ఎందుకన్నారో తెలీదు. సరే ఇప్పుడైనా దానికి కట్టుబడి ఉండకుండా మళ్ళీ ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తున్నారు? సార్ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. హ్మ్. ఇప్పుడు గతంలో ప్రతిపాదన అన్నది అన్ని ప్రాంతాలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్న నిర్ణయం తీసుకున్న విషయం. ఇప్పుడు కోరుకోవట్లేదు మీరు అది? ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ఆఖరికి నువ్వు ఇంత ముందుకు వచ్చినావు కదా, హ్మ్. పాపం ఏంది చప్పట్లు కొట్టుకొని లైట్లు వెలిగించుకొని హ్మ్. రకరకాల ఆనందపడుతున్నావు కదా, హ్మ్. నీ ఆనందం మరి 29 గ్రామాలకైనా కనీసం కొద్ది ప్రాంతానికి విస్తరించవయ్యా, కనీసం 3 ప్రాంతాల కన్నా విస్తరించు. హ్మ్. ఇప్పటికీ మేము అక్కడ ఆ ఏరియాలో రాజధాని ఎందుకు ఒప్పుకుంటాం? మధ్యలో ఉందని. హ్మ్. అంతే రాష్ట్రానికి మధ్యలో ఉందని ఆ, ఆ రోజు మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పారు. పట్టుబడ్డం లేదు రాయలసీమ వాళ్ళం అంటే మధ్యలో ఉంది, హ్మ్. రాష్ట్రం అందరిది కాబట్టి. సరే అదే యాంగిల్లో ఆలోచించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, హ్మ్. అంటే పార్టీ పెద్దలు ఆలోచించి ఉంటారు. హ్మ్. కాబట్టి దీన్ని నువ్వు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి, నువ్వు చేసే తప్పును తప్పు అంటే ఒప్పుకో, హ్మ్. మంచిని మంచి అంటే ఒప్పుకో, హ్మ్. నువ్వు చెప్పిందే ఒప్పుకోవాలి. హ్మ్. నువ్వు చెప్పేది ఏంది? 29 గ్రామాలతో కూడిన 1,00,000 ఎకరాల రాజధాని. ఎవరు వస్తారు సార్? నాకు అర్థం కాదు. అక్కడికి ఈ స్వయంగా ఆయన మధ్యలో దిగే నీళ్ళు దాదాపు నీళ్ళు కూడా దొరకవు. ఒకవేళ బండిలో బాటిల్ లేకుంటే హ్మ్. ముఖ్యమంత్రి గారికి కూడా నీళ్ళు దొరకవు. సరే సార్. ఈ కొండాపూర్ ఇటువైపు పోతే ఇంతకుముందు అదే పరిస్థితి ఉండేది కదా! ఇప్పుడు డెవలప్ అయిపోయింది కదా! అవును సార్. ఎప్పుడు హైదరాబాద్‌ని కట్టాను నేను. అమరావతి కడతానంటున్నా చెప్తున్నారు కదా! అవునా, కులి కుతుబ్ షా గారు పాపం ఆయన ఆత్మ అంటూ ఉంటే, ఆత్మల్ని ఏమో నమ్మను నేను. హ్మ్. కానీ ఆత్మలు అంటూ ఉంటే కూలి కుతుబ్ షా విపరీతంగా దిగులు పడుతుంటారు. ఏంది ఆఖరికి కట్టింది నేరు కదా, హ్మ్. చెప్పుకుంటేవాడు ఇంకోడు కదా, ఏందిరా భగవంతుడా అని అతను అల్లా దగ్గర మొర పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఆత్మలు నమ్మను సార్ బేసిక్‌గా ఆయన ఉంటూ ఉంటే. హ్మ్. కాబట్టి అనేక మంది రాజులు, నిజాం రాజులు, ఆ తర్వాత అసలుకి వచ్చిన ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కలిపి ఈ రోజున దీన్ని తయారు చేశారు సార్. హ్మ్. ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో జరిగిన ఆ బిల్డింగ్ దాన్ని సైబర్ టవర్సా దాన్ని కట్టి ఆ చుట్టుపక్కల భూములన్నీ ఎవరికున్నాయో లెక్కేస్తే దానిపైన ఒక థిసిస్ జరిగింది సార్, ఒక డాక్టరేట్ జరిగింది పాపం. హ్మ్. కాబట్టి తెలిసి అర్థమైపోద్ది అది ఎవరికైనా. కానీ నిన్న రేణుకా చౌదరి గారు మాట్లాడారు కదా, హ్మ్. అదే భాష అర్థమవుతుంది అక్కడ. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏంటి ఆయన దానికంటే అసలు ఆయనకు కూడా ఇబ్బందిగా లేదు. 29 గ్రామాల్లో 1,00,000 ఎకరాలు అది రాజధాని, ఎవరు 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 పోరు, శనివారం కల్లా ఖాళీ అయిపోతుంది అది. టీ బంకులు కూడా సరిగ్గా లేవు సరే అక్కడ. ఇప్పుడు లేవు సార్. రాను రాను వస్తాయి కదా! ఇప్పుడు ఎప్పటికి కంపెనీస్ వస్తాయి. హౌ వి ఏ విల్ అష్యూర్ సార్? ఇప్పుడు అడిగిన మాట అడుగుతాను సార్ ఆఖరికి. హైదరాబాదు ఇక్కడ జనానికి పని దొరుకుతుంది, హ్మ్. బతకడానికి అవకాశం ఉంది. హ్మ్. ఏదో ఒక పని, చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, స్కిల్ ఉన్నవాడు, స్కిల్ లేని వానికి హైదరాబాద్ అన్నం పెడుతుంది సార్. హ్మ్. కాబట్టి ఇక్కడికి వస్తూ ఉన్నారు, హ్మ్. ఇక్కడికి వస్తూ ఉన్నారు, కూర్చుంటారు, సెటిల్. అందుకే ఇది మన కళ్ళెదురుగానే 20 లక్షల జనాభా పెరిగిపోయింది ఇక్కడ. హ్మ్. హ్మ్. మన కళ్ళు ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నట్లుగానే. హ్మ్. కాబట్టి ఇది ఒక్క పూట ఒక గంటలు రాలేదు సార్. హ్మ్. అది కూడా అంతే కదా! అక్కడ కూడా అంతే. అక్కడ వెల్త్ నీకు క్రియేట్ ఇంకొక చేస్తారు. గొప్ప విషయం చెప్పాలి సార్. పాతకాలంలో కూలీనులకి ఒక రాజవీధి ఇట్లా ఉండేది సార్. అట్లా 1000 అడుగుల ఫ్లాట్లు, 1000 గజాల ఫ్లాట్లు, 250 గజాల ఫ్లాట్లు, 150 గజాల ఫ్లాట్లు, మళ్ళీ ఒక్కరొకరు అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. అసలుకి పేద ప్రజలకు 10,000 మందికి పట్టాలిస్తే, ఆ పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇస్ వెరీ డేర్ స్టెప్ సార్ అది. హ్మ్. ఒక 10,000 మందికి పైన అనుకుంటాను పట్టాలు, 50,000 మంది. 50,000 మందికి హ్మ్. సారీ 50,000 మందికి పట్టాలిస్తే, హ్మ్. అంటే సామాన్య జనం ఇక్కడ ఉంటారా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా? అంటే హ్మ్. ఆర్డినరీ పీపుల్ దే నాట్ ఇట్ ఇస్ రైట్ రాజధాని. టు స్టే ఇన్ దట్ ఏరియానా? హ్మ్. మరి అంత పార్షియాలిటీతో ఆయన దేవతల రాజధాని అంటున్నారు. అది పేదవాళ్ళ రాజధాని కాదంటున్నారు మీరు. మరి అదే కదా నేను చెప్పేది. మేము పేదల రాజధాని, ప్రజల రాజధాని కోరుకుంటాం సార్. దేవతల రాజధాని పాపం ఆల్రెడీ ఉంది. హ్మ్. ఎక్కడంటే ఈ అమరావతి అక్కడెక్కడో ఉంది. ఆయన ఇంద్రుడు ఉంటాడు అక్కడ. హ్మ్. కనుక మరి ఆయన ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి. హ్మ్. 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 ఆ ఇంద్రుడు ఇప్పుడు నా పరిస్థితి ఏందిరా బాబు అక్కడ అమరావతి అని చెప్పి. సో ఇప్పటికి కూడా తేలియాడే కట్టడాలే కదా సార్. హ్మ్. మీ పార్టీలో అయినా ఏకాభిప్రాయం ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి ఉంది చేసిన సార్ మా ప్రపోజల్ దగ్గర. పైన? హ్మ్. మా దగ్గర ఉంది సార్. హ్మ్. అంటే అమరావతికి ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల మద్దతు లేకుండా చేయడం కోసం వేసిన ఎత్తుగడ ఇది? సార్ అటువంటి ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు గారు వేస్తారు సార్. మాకంత అంత అంటే అంటే ఒక చెడ్డ లక్ష్యాలు మా దగ్గర ఉండవు. హ్మ్. ఇది ఇట్లా అంటే అది ఎట్లా, అది ఎట్లా అంటే ఎట్లా లక్ష్యాలు మా దగ్గర ఏం లేవు. హ్మ్.
సహజంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుంటారు ముఖ్యులతో కలిసినప్పుడు. ఉమ్, ఎట్లా రాజధాని ఇక్కడ సరేలే జరిగిపోయింది, ఎట్లా విశాఖపట్నం టేక్ ఆఫ్ చేసింది డెవలప్మెంట్లో, ఉమ్, ఇంకా కాబట్టి జరగని మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు దాకా ఒక మధ్య ప్రాంతంలో పెద్ద రాజధాని వస్తుంది. ఉమ్, ఆ పంటలు పండే భూములను వాడుకుంటూనే పంటలు పండిన భూములు అంటే గట్టి భూముల్లో కూడా బిల్లులు కట్టి విస్తరించవచ్చు. ఈ రోజున హైదరాబాద్లో ఒక మూల ఒక 50 కిలోమీటర్లు ఒక ఆఫీస్ ఉంటే ఇంకొక 50 మూలు ఇంకొక ఆఫీస్ ఉంటుంది. సో రాజధాని ఆ విధంగా విస్తరిస్తాయి సార్. అంతేగాని ప్లాన్ చేసి ఇదిగో ఈ 50 ఇండ్లు వచ్చి వీళ్ళకి, ఈ 50 ఇండ్లు వచ్చి వీళ్ళకి అట్లా ఉండదు సార్. అది రాజధాని అది రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఉండదు. అట్లా ఉండదు సార్. అది క్లబ్ రాజధాని హౌస్ దగ్గర. కనుక జనం రావాలి సార్. జనంకి అక్కడ ఏమో జరగాలి. కానీ సార్ ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, తెలుసు మీకు కదా. 12 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రం రాజధాని ఏంటో తెలియక, రాజధాని ఎక్కడుందో తెలియక 2 ప్రధాన రాజకీయ పార్టీలు కొట్టుకునే పరిస్థితి ఉంటే రాష్ట్రానికి మంచిదా? సార్ ఇక్కడ కొట్టుకోవడం అంటూ ఏంది లేదు సార్. మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజధాని లేదు అని చెప్పలేదు అమరావతి ప్రాంతంలో. ఇది రాజధాని రాజకీయ పరిపాలన అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. రాజకీయ పరిపాలన అంటే ఏంది సార్? అసెంబ్లీ, ఏతావాత హైకోర్టు, గవర్నర్ బంగళా, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల వీళ్ళ బంగళా, వీళ్ళ ఆఫీసులు మహా అంటే. ఇది రాజకీయమైన రాజధాని సార్. దాన్ని అనుసరించి అనేక విషయాలు వస్తాయి భవిష్యత్తులో. అది తీస్తానని చెప్పలే, అది తీసే ఎక్కడో చెప్పలే ఆయన ఆఖరికి. ఇది 3 రాజధానులు, ఇది ప్రధానమైన రాజధాని, రాజకీయ రాజధాని. దాన్ని ఒప్పుకోవడకుండా చెప్పకుండా మాట్లాడే మాటలే ఇవన్నీ. రాజధాని ఇక్కడి నుంచి హైకోర్టు తొలగిస్తా, అది రాజధాని అసెంబ్లీ తీసేస్తా, అవి తీసేస్తా అని చెప్పలే. వీళ్ళ అజంప్షన్స్, వీళ్ళకున్న చెడ్డ అనుమానాలు. శాసన రాజధాని అంటే దాంట్లో సెక్రటరియట్ ఉండదు కదా, శాసనం ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. హైకోర్టు కూడా ఉండదు, హైకోర్టు కర్నూలుకి పోద్ది, అక్కడ ఓన్లీ అసెంబ్లీ హక్కు సార్. అది రాయలసీమ వాళ్ళ హక్కు సార్. అది రాయలసీమ వాళ్ళ హక్కు. రాజధాని లేకపోతే హైకోర్టు ఇవ్వాలి మాకు. మీ రాయలసీమ వాళ్ళ హక్కుని మీ రాయలసీమ ముఖ్యమంత్రులే కదా, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళే పట్టించుకోవట్లేదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని మాకు హైకోర్టు ఇచ్చారు. మీరేంటి సార్ అన్యాయంగా మాట్లాడతారు? హైకోర్టు ఇచ్చారు, నాట్ త్రూ ప్రాపర్ ఛానల్ కదా. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టు ఒకసారి పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత చాలా ఈజీ సార్. ఆ నిర్ణయం చేసే అది పొలిటికల్ నిర్ణయం కాదు కదా, జ్యుడిషియరీ నిర్ణయం, కేంద్ర హోంశాఖ నిర్ణయం, సుప్రీంకోర్టు నిర్ణయం. పొలిటికల్ నిర్ణయం జరిగిన తర్వాత దానికి కావాల్సిన అన్ని మార్గాల్ని, అన్ని పద్ధతుల్ని పాటిస్తారు. ఎవరు కూడా ఇప్పుడు ఉన్నట్లుండి మీరు విజయవాడ పోదాం అనుకున్నంత మాత్రం కాదు సార్. రైల్లోనో, బస్సులోనో, ఇంకో దేంట్లో పోతారు. ఓపికొట్టి నడుచుకొని కూడా పోతారు. కాబట్టి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక తీర్మానం అసెంబ్లీ, ఆ తీర్మానాలకు అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తే, తీర్మానాలు అన్చేంజబుల్, అవి శిలాక్షరాలు, ఇట్లా రకరకాల మాటలు వింటా ఉన్నా. అంతైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఏమైంది సార్? మీరే కదా వెనక్కి తీసుకున్నారు. నేనేమంటానంటే సార్, ఇదంతా ఇది కాదు. ఈరోజు ప్రతిపాదన వచ్చింది, మంచి ప్రతిపాదన, గుడ్. అడిగినప్పుడు చెప్పాల్సిన ప్రతిపాదన పెళ్లి జరుగుతున్న రోజు పోయి ఇంకో మంత్రం పాడితే ఎట్లా అని. పార్లమెంట్లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందుతుంటే నేను తీసుకొచ్చి ప్లాన్ బి అని చెప్పి మా డిసెంట్ మేము చెప్పాలనుకున్నాం సార్. మా యొక్క ప్లాన్ మేము జనానికి ఊరికే బాగాలేదని చెప్పడమే కాదు, అంతకంటే మంచి ప్రపోజల్ని మా దగ్గర ఉన్న ప్లాన్ బిని ఇచ్చాం. సో ప్రపోజలా మీరు వస్తే ఇంప్లిమెంట్ చేయబోయే విధానం సార్. చెప్పిన తర్వాత మాట మీద నిలబడే రాజశేఖర్ కొడుకు సార్ జగన్మోహన్ రెడ్డి. సో మీరు వస్తే మార్చేస్తారు, నిలబడతాడు సార్. ఇట్ మీన్స్ మీ రాజధాని మావిగాన్, మీది అమరావతి కాదు అని ఊరికే చెప్పడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే చెప్పడు. ఆలోచించాల్సిన వాళ్ళు వీళ్ళు. సరే, మీకు రాష్ట్రంలో అధికారం వస్తే, ప్రభుత్వం ఉంటే ఇట్లా అనుకోవచ్చు కదా, వి ఎక్స్పాండ్ ద క్యాపిటల్, అమరావతి టు మావిగాన్, వి ఎక్స్పాండ్ ద క్యాపిటల్ విస్తరిస్తాం సార్. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వేసాం, అవుటర్ రింగ్ రోడ్ వేసాం. ఒకనొక రోజు మహా హైదరాబాద్ అని చెప్పేసి 100 కిలోమీటర్ల రేడియస్లో మేము ఈ రాజధాని ఉంటుందని అసెంబ్లీ తీర్మానించింది. మళ్ళీ ఇప్పుడు అదే దాంట్లో పనిచేస్తూ ఉంది. 100 కిలోమీటర్ల పరిధిలోనే, దాంట్లోనే ఇప్పుడు చెప్పే ఫ్యూచర్ సిటీలు కానీ ఏవైనా కానీ అక్కడి నుంచి వచ్చే ప్రపోజల్స్. కాబట్టి ఐ డోంట్ థింక్ వీర్ ఎక్స్పాండ్. ఓకే, సో క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు మీరు, ఇంకా మీరు వస్తే ఏం చేయబోతున్నారు అనేది. అందుకే మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు ఏమన్నా అంటే దీన్ని లేకుండా చేయడం కాదు సార్. మేము చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగాన్లో 29 కూడా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం.
రెండవది నువ్వు కట్టబోయే కులీనులు లేకపోతే ఇంకొకరు ఇటువంటిది కాదు, ప్రజల రాజధాని ఉండాలని చెప్పడం మా ఉద్దేశం. ఉమ్, అది గర్వకారణంగా ఉండాలని చెప్పడం కూడా మా ఉద్దేశం. అవినీతికి తావు ఉండకూడదు, వివిధ ప్రాంతాలపైన బరువు పడకూడదు అని చెప్పేది కూడా మా ఉద్దేశం. ఉమ్. ఎంత అన్యాయం సార్! ఢిల్లీలో కడితే 4,000 5,000కు స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నారు. ఆ. ఇక్కడ 3,500 కూడా కడతా ఉన్నారు మొన్న వరకు. అవును 2,000 కూడా హైదరాబాద్లో హైదరాబాద్లో కడతా ఉన్నారు, మంచి మంచి బిల్డింగ్లు కడతా ఉన్నారు. మరి ఎందుకు సార్ అమరావతిలో 12,000 14,000 స్క్వేర్ ఫీట్కి ఇక్కడే అర్థం కాదా? జనంకి అర్థం కాదా? అది ప్రపంచానికి ఫ్యూచర్ సిటీ కదా. ప్రపంచానికి న్యూయార్క్ సిటీలో కూడా కనుక్కున్నాను సార్, అంత లేదు. ఉమ్,